చూసావా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు కూడా నిన్ను ప్రమోషన్స్ కి పిలుస్తున్నారు అంటే అంటే పల్లె ప్రశాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు. హ్యాపీ అనిపిస్తుందా మరి? మస్తు సంతోషం అనిపిస్తుంది. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత డబ్బు సంపాదించేటప్పటికి ఒక చిన్న ప్రమోషన్ చేయాలి అన్నా కూడా మినిమం ఒక 5,000 నుంచి లేకపోతేనే ప్రమోషన్ చేయరు. వాళ్ళకి ఫుడ్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సామాన్లు వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తుంటాయి కదా, అయినప్పటికీ డబ్బులు ఆశిస్తుంటారు. మరి నువ్వెందుకని ప్రమోషన్స్కి దేనికి ఒక సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా చేస్తావు? అక్క తీసుకోబుద్ది కదక్క. కష్టపడేటోళ్ళకి మనం సపోర్ట్ చేసి ఎప్పుడన్నా ఒక్కసారన్నా గుర్తుపెట్టుకోరక్క. అది చాలక్క నీకు అట్లా. అయితే ఇప్పుడు ఈ మధ్యన వైట్ అండ్ వైట్ లో కనపడుతున్నారు ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో దాంతో ఏంటంటే పక్కన వాళ్ళు అంటున్నారు, మరి మీకు ఉందా లేదో తెలియదు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం నువ్వు కూడా అన్నట్టు గుర్తు నాకు, అంటే రైతు బిడ్డ అంటే ఇక్కడ తాగిపోవాలా, పార్లమెంట్ కూడా వెళ్ళొచ్చు అనేది మాట అన్నావు కదా. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందా లేదా? జనాల ఆశీస్సులు, ప్రేమ ఉంటే జనాల కోసం, రైతుల కోసం ఎంత దూరం అయినా పోతా. అది రాజకీయాల దేనని నేను ఇప్పుడు ఏం చెప్పాలి. అయితే అది అసెంబ్లీ అయినా అవ్వచ్చు, పార్లమెంట్ అయినా అవ్వచ్చు అంటావా? అంతేనా? నేను బస్ నుంచి వచ్చాక మీసాలు, గడ్డాలు, సూటు, బ్యాడ్జు, తర్వాత వెనకాతల 6 సెక్యూరిటీ గార్డులు దేనికి బాయ్? నువ్వు ఎవడని 6 సెక్యూరిటీ గార్డు దేనికి? ఎందుకు సెక్యూరిటీ గార్డులు దేనికి? అంటే జనం చంపేస్తారు, తన్నేస్తారు అన్న భయం మీద స్టార్ట్ అయింది. అయితే నువ్వు మోసం చేసావని నీకు తెలుసు.